ఎందుకు ఎడతాను బయటకు పోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మధ్యలో 2 days గ్యాప్ వచ్చిందండి వీడియోస్కి. అంటే అప్పుడు మెమోరియల్ కార్డులు అన్నీ అయిపోయినాయి అనమాట. మెమోరియల్ అయిపోయినాయి, బయటికి వెళ్ళినప్పుడు కెమెరా బ్యాటరీ అయిపోయినాయి, అసలు వీడియో చేయలేకపోయినాను. సో టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది. అమ్మ జున్ను అయితే బయట వాకింగ్కి వెళ్ళారు. బయట విపరీత ఎండ కొడుతుంది. మా కూలర్ కూడా స్టార్ట్ చేసేసాము. టెంపరేచర్ ఎంత కూలర్ వేసినా, అయితే పెద్ద కూలర్ పెట్టినా కూడా హీట్ సరిపోవట్లేదు అనమాట. అంటే టెంపరేచర్ మాత్రం హ్యూమిడిటీ ఘోరంగా ఉంది. సో ప్రజెంట్ అయితే మా విన్నాను కూడా నాతో పాటు వాకింగ్కి వెళ్దాం అని అనుకుంటారు. ఎర్రటి ఎండలో వాకింగ్కి వెళ్తున్నాము. విన్నాను ఎక్కడున్నాడు? విన్నాను ఏం వేసుకున్నాడు? పాయింట్ వేసుకుంటాడా? ఎటు పోతున్నావు అని? బయటకు పోతున్నావా? సో విన్నాన్ని రెడీ అవుతాడు బయటికి వెళ్ళడానికి, వాకింగ్ చేస్తాడట. అమ్మ పోయింది జున్ను తీసుకొని, అది కొరకే ఏడుస్తున్నాడు అనమాట అప్పటి నుంచి. ఇక్కడ జున్ను ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. చిన్నగా ఉంది కదా అది. విన్నా నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేస్తావా? నానబోతావని అది ఖరాబ్ అయిందా? ఓకే, ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చినారు. 1:13 నిమిషాలకు మా జున్ను విన్ను అమ్మ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తావా? కాళ్ళు తాకుతుంది నీకు. కాళ్ళు తాకుతా ఉల్టా కాళ్ళు తాకుతుంది. కాళ్ళు తాకుతా బేట. చలో జున్నాను విన్నాను ఎక్సర్సైజ్ చూడండి. విన్నాను ఎట్లా చేస్తాను ఎక్సర్సైజ్ చూడండి. ఆట ఆడుతున్నాడు. ఎక్సర్సైజ్ కమ్మ ఆటలు. చేయి మరి, చేయి నువ్వు కూడా చేయి. జున్ను నాని విను నాని నాన్నమ్మ ముగ్గురు కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మళ్ళా నీకు అంతలేవా కాళ్ళు? నీకు ఎక్కత్తలేదా? ఎక్కత్తలేదు నీకు? ఎక్కువ కాళ్ళ దెబ్బ ఆగుతాయి. దూరం దూరం విన్ను జరు, దూరం జరు. అయిపోయిందా? అంతే కూర్చోవాలి, ఏం చేయాలి నీకు అంతే. కాళ్ళు సరే, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలని చూస్తాను బయట. నీకు రైట్. జున్ను నాని విన్ను నాని అమ్మ మళ్ళా అందరం కలిసి రైల్వే స్టేషన్ దగ్గర. కళ్ళ మూసుకో మరి, కళ్ళ మూసుకో. విన్ను నాని కళ్ళ పడ్డా. కళ్ళ మూసుకో, ఇద్దరు కళ్ళ మూసుకోండి. చూసారా, రైల్వే స్టేషన్ దగ్గర ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చినాం అనమాట. అమ్మ అక్కడ ఎక్సర్సైజ్ చేసింది, మరి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంటికి వస్తున్నారు ప్రజెంట్ అయితే. టైం ఎంత అవుతుందమ్మా? 6 గంటల 8 నిమిషాలు అవుతుంది. నానబెక్కింది వెనకాల నానమ్మ. సో అమ్మ జున్ను విన్ను అయితే ఇంటికి పోయారు. నేను మళ్ళీ బయటకి వెళ్తాను. బాయ్ బేట. బాయ్ బాయ్. గుడ్ బాయ్ విన్ను బాయ్, జున్ను బాయ్, గుడ్ బాయ్. బాయ్ బాయ్ నాని. బయటకు వెళ్తున్నాను ఒక్కని మళ్ళీ వేరే వర్క్ మీద. సో ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్న మా మామ కట్టే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాను అనమాట. టైం 7:10 అవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియో మన వరప్రసాద్ చాలా వస్తుంది చూడండి. కలెక్టరేట్ కూడా ఉన్న ఫ్రీ షాప్కి వచ్చాను అనమాట. ఇక్కడ టీ తాగుతున్నాము. సో ఇప్పుడు చూసారా ఎంత రద్దీగా ఉంటుందో. ఇంట్లో అందరూ వండుకున్నా కూడా, వంటలు చేసుకొని తిన్నా కూడా మళ్ళీ హోటల్స్ మాత్రం ఫుల్ కలకలాడతాను. అంటే మన కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. మా జున్నాని విన్నాని ఇట్లా పడుకున్నారు కింద అనమాట. సో ఈ రోజంతా కూడా మొత్తం ఏం చేయలేదు అన్నట్టు. కాకపోతే కొన్ని వర్క్స్ మీద తిరగడం అయింది. ఫుల్ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే ఆకలి అవుతుంది. మా ఇంట్లో అన్నం ఏమున్నాయి చూడలేదు. అన్నం అన్ని ఖాళీ ఉన్నాయి, ఇక్కడ ఏం కనబడలేవు. మళ్ళీ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోని స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. దాదాపు ఇంకో 2-3 గంటలు రాత్రి 10 అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో. దెన్ బై బై. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. జై శ్రీరామ్.